నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఏడుకొండలయ్య. ఏం చేస్తుంటారు? ఇదే ఫ్యాన్సీ షాపు. ముందు ఇసుక ర్యాంపులు ఉండి ఆ ఇసుక ర్యాంపు లేకుండా పోయినాయి. మహానుభావుడు వచ్చిన కాడి నుంచి అంత అద్భుతంగా ఉంది. అసలు ఈ పరిపాలనే చాలా చాండాలం అనిపించింది. అది రాబోయే కాలంలో ఏమన్నా ప్రభుత్వం మారితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకని ఇసుక ర్యాంపుల నుంచి తీస్తారు మీరు? ఇసుక ర్యాంపులు తీశారంటే దోసుకు దింగటం సరిపోయింది. ఇసుక ర్యాంపులు ఎందుకు తీశారు? ఇసుక ర్యాంపులు పెద్దవాళ్ళకి ఇచ్చేసి ఏదో పెద్ద డజ్జర్లు పెట్టేసి చిన్నవాళ్ళందరినీ డమ్మీ చేసి ఆ పెద్దోళ్ళు వరకే చేస్తాకి సరిపోయింది. చిన్నవాళ్ళకి 5 సంవత్సరాల నుంచి అసలు ర్యాంప్ అంటే ఇవ్వకుండా మానేశారు. గతంలో ఇసుక రేట్లు ఎలా ఉండి ఇప్పుడు పరిస్థితి ఏంటండి? అసలు గతంలో ఇసుక రేట్ అంటే అసలు మామూలు ఉచితంగా ఇచ్చిన ఇసుకే ర్యాంపులు కదా. అప్పుడంటే రేట్ అంటే లేదు. ఇప్పుడంతా అప్పుడున్న 1000 రూపాయలకు తోలింది వాళ్ళ 15,000 20,000 అయింది. అంతే తప్పితే ఇప్పుడు ఏంటంటే ఒక సిండికేట్ లాగా ఒక దోసుకు దిగటం సరిపోయింది. అప్పుడంటే జనాభా అంతా బతికేవాళ్ళు. అది తేడా. సార్ బాబాయ్, మీరు గతంలో ఇసుక ర్యాంప్ కూడా చేశానని అంటూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఇసుక అమ్మే విధానాన్ని, ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఇసుక మాఫియా జరగకుండా, అవినీతి లేకుండా ఇసుక సేల్ చేస్తున్నాం అంటూ ఉన్నారు. ఏంటి అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు ఇసుక మన కృష్ణా జిల్లాలో ర్యాంప్ అంటే లేదుగా, ర్యాంప్ అంటే ఇవ్వలేదుగా. అంతా నైటు వేసుకొని దొంగల దోపిడీలాగా వాళ్ళ వరకే సంపాదించుకోవడం సరిపోతుంది. అది వాళ్ళు కావచ్చిన బోట్ల వరకే పెట్టుకున్నారు. ఏరేరు బోట్లు లేవు ఏంటి. వాళ్ళు నైటు దొంగతనంగా తోలుకొని అమ్ముకుంటున్నారు. అంతే తప్పితే మామూలుగా ర్యాంపులు అంటే, పగల ర్యాంపులు అంటే ఇంతవరకు ఏ ర్యాంపు ఇక్కడ కృష్ణా జిల్లాలో లేవు. ఎవడో ఇసుక తీసిన పాపం లేదు. అది అసలు వ్యాపారం ఎలా ఉంది ఈరోజు? ఈ వ్యాపారం అంతా వచ్చిన కాంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి డల్గా ఉంది. అసలు వ్యాపారం అంటే లేదు. అంతా నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అంతా వ్యాపారాలు కూడా ఎత్తేత్తకు చూస్తున్నారు. అయ్యా ఒక్క నిమిషం. అలాగా ఎందుకు సార్ అసలు ఇలాంటి పరిస్థితి వచ్చింది రాష్ట్రానికి? మహానుభావుడు కాలు పెట్టిన కాడి నుంచి దోసుకుండం దిగటం ఎక్కువైపోయి ఇలా వచ్చింది, కర్మ పట్టింది ఈ రాష్ట్రానికి. మరి రెండో అవకాశం కూడా అడుగుతున్నారు. రెండో అవకాశం అడుగుతాడు. ఇప్పుడు తినేవాడు అడగక మానేయాడు కదా. ఇప్పుడు ఏంటంటే మాకు పార్టీతో సంబంధం లేదు, మాకు జెండాతో సంబంధం లేదు. మాకు ఎవడొచ్చినా పరిపాలన సరిగ్గా చేసి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంతవరకే. పరిపాలన ఎలా ఉండేది మీకు? అది బాగుందని ఈ పరిపాలన గురించి చాండాలం అని చెప్పేది. అది బాబాయ్, మీకు ఇక్కడ మీ ప్రాంతానికి చాలా దగ్గరగా రాజధాని అమరావతి అని కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మరి ఈరోజు పరిస్థితి ఏంటి అసలు రాజధాని విషయంలో? అందరికి మీ ఈడియాకి తెలియదా, లేకపోతే ఇంకోళ్ళకి తెలియదా, ఎవరికి తెలియదు? దీని గురించి అడగటం కూడా తప్పే. అంటే వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? 3 క్యాపిటల్స్ కూడా ప్రతిపాదిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా చెప్పేది లేదు. ఇక వాళ్ళ గురించి ఇక జగన్ అంటేనే చాండాలం పుట్టింది. ఆఖరిగా మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? 100కి 99% తెలుగుదేశం వస్తుందని అనుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళినా. ఓకే.